సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి వారం హృదయాన్ని కదిలించే భయానక కథల్ని చూడండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. భూత్ బంగ్లా, ఢిల్లీలో భోలీ భటియారీ భవనం. భారతదేశ రాజధాని ఢిల్లీలో ఒక భవనం ఉంది. ఆ ప్రదేశాన్ని అందరూ భూత్ బంగ్లా అంటారు. భోలీ భటియారీ భవనం ఢిల్లీలో ఉన్న సెంట్రల్ రిచ్ ఫారెస్ట్ ఏరియాలో ఉంది. చాలామంది అక్కడ ఎంతో భయంకరమైన సంఘటనల్ని ఎక్స్పీరియన్స్ చేశారు. ఇంకా కొంతమంది అక్కడ ఒక తెల్ల చీర కట్టుకుని వింతగా ఉండే ఒక ఆడ మనిషిని చూశారు. ఇంకా కొంతమంది అయితే భయంకరమైన కొన్ని దుష్ట నీడల్ని కూడా చూశారు. కొన్నిసార్లు ఎవరో అరిచినట్టు అనిపిస్తుంది, అప్పుడప్పుడు గాలే ఆడినట్టు అనిపిస్తుంది. ఆ ప్రదేశంలో ఎంతో మంది ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఎంతో ఇబ్బంది పడ్డారు. అక్కడ రాణి యొక్క ఆత్మ తిరుగుతోందని చాలామంది చెప్పుకొచ్చారు. భోలీ భటియారీ భవనం సెక్యూరిటీ కోసం ఇంతవరకు ఏ ఒక గార్డ్ కూడా రాత్రిపూట సెక్యూరిటీగా లేడు. రోజు సాయంత్రం అవ్వగానే అక్కడ పోలీసులు బ్యారిగేడ్ పెట్టడం మొదలు పెడతారు. చీకటి పడ్డాక ఆ ప్రదేశానికి ఎవరూ వెళ్లకూడదని చెప్తారు. కాని అర్పిత్కి, తన స్నేహితులైన కార్తిక్కి, శేఖర్కి ఆ భవనం గురించి ఏ ఒక విషయమూ తెలీదు. ఆ ముగ్గురు ప్రతి సండే వాళ్ల సైకిల్స్ తీసుకుని సాయంత్రం పూట సైక్లింగ్ రైడ్స్ కి వెళ్తూ ఉంటారు. వాళ్లు సైకిల్స్ లో దాదాపు ఢిల్లీ మొత్తం తిరిగేశారు. కానీ ఒక సండే ఈవినింగ్ వాళ్లు ఢిల్లీలో ఉన్న సెంట్రల్ రిచ్ రోడ్లో సైక్లింగ్ చేసుకుంటూ ఒక వింతైన ఎంతో ప్రశాంతంగా ఉండే ప్రదేశానికి చేరుకున్నారు. అప్పుడు అర్పిత్ అక్కడ ఒక పాత భవనాన్ని చూశాడు. చూడగానే తను స్తంభించిపోయి అక్కడున్న భవనాన్ని అలాగే చూస్తూ ఉండిపోయాడు. అర్పిత్ని చూసి కార్తిక్, శేఖర్ కూడా అక్కడే ఉండిపోయారు. ఆ భవనం దగ్గర ఎంతో చల్లటి గాలి వీస్తోంది. చెమటలు కారుతున్న ఆ ముగ్గురు అక్కడే ఉండిపోయి అక్కడే రెస్ట్ తీసుకోవాలనుకున్నారు. ఆ పాత భవనం అర్పిత్కి ఎంతో నచ్చింది. అందుచేత తను ఆ భవనం లోపలికి వెళ్ళాడు. కార్తిక్, శేఖర్ మాత్రం బయట నించుని ఆ భవనాన్ని ఫోటోస్ తీస్తూ ఉండిపోయారు. కార్తిక్, శేఖర్ ఫోటో తీయగానే శేఖర్కి ఆగకుండా దగ్గు మొదలైపోయింది. అప్పుడు కార్తిక్ శేఖర్కి నీళ్ళిచ్చి తన ఫోన్ని చూశాడు. అప్పుడు ఫోన్ కెమెరాలో తీసిన ఫోటోలు చూస్తే ఒక భయంకరమైన నల్ల నీడ శేఖర్ మెడని నొక్కుతూ ఉంది. అది చూడగానే కార్తిక్ చాలా భయపడిపోయాడు. తను వెంటనే ఆ విషయాన్ని శేఖర్తో చెప్దామని తల ఎత్తి చూస్తే శేఖర్ ఆ ప్రదేశంలో ఎక్కడా కనిపించలేదు. అప్పుడే కార్తిక్కి భవనం లోపలికి వెళ్లిన అర్పిత్ తరపును వినిపించింది. వెంటనే కార్తిక్ భవనం లోపలికి వెళ్ళాడు. సాయంత్రం అవుతోంది. అప్పుడే చీకటి పడ్డం కూడా మొదలవుతోంది. ఆ భవనం పక్కన దట్టమైన అడవితో పాటు పెద్ద పెద్ద గోడలు కూడా ఉన్నాయి. 4 వైపులా రాబందులు తిరుగుతున్నాయి. అలాంటి సమయంలో అర్పిత్, శేఖర్ ఇద్దరూ కనిపించకుండా పోవడం వల్ల కార్తిక్ చాలా భయపడిపోయాడు. కానీ అప్పుడు కూడా కార్తిక్కి ఏమీ అర్థం కాలేదు. తాను ఢిల్లీలో ఉన్న భోలీ భటియారీ భవనంలో ఉన్నానని. చాలామంది దాన్ని భూత్ బంగ్లా అని అంటారు. కార్తిక్ భయంతో ఆ భవనం లోపల అర్పిత్ని, శేఖర్ని వెతుకుతున్నాడు. అర్పిత్, అర్పిత్, శేఖర్! తను చాలాసేపటి నుంచి వాళ్ళని పిలుస్తున్నాడు. కానీ తనకి మాత్రం ఎలాంటి సమాధానం రాలేదు. అప్పుడు ఉన్నట్టుండి ఎవరో ఏడుస్తున్నట్టుగా చప్పుడు వినిపించింది. ఆ చప్పుడు ఎక్కడి నుంచి వస్తుందని ఫాలో అయ్యాడు. అప్పుడు అక్కడ ఒక ముసలావిడ మూలలో కూర్చుని భయంకరంగా ఏడుస్తూ ఉండడం చూశాడు. తన మొహాన్ని ఎవరికీ కనిపించకుండా షాల్తో కప్పుకునింది. ఆ ముసలావిడ శరీరం చూడగానే ఒక క్షణం కార్తిక్ ఊపిరి ఆగిపోయినట్టు అనిపించింది. అయినా సరే ధైర్యం తెచ్చుకుని ముసలావిడ దగ్గర ఒక విషయం అడిగాడు. నా స్నేహితులు ఇటువైపు వచ్చారా అని ఆవిడ్ని అడగడం మొదలుపెట్టాడు. అప్పుడు ఆ ముసలావిడ చేతులతో సైగలు చేస్తూ లోపలికి వెళ్లి చూడమని ఆ భవనం లోపలికి పంపించింది. కార్తిక్ లోపలికి వెళ్లగానే అర్పిత్ అక్కడ నించునుండడం చూశాడు. కార్తిక్ కంటి రెప్ప ముయ్యకుండా చూస్తూనే ఉన్నాడు. తనని చూడగానే ఎవరో తనకి చేతబడి చేసినట్టు అనిపించింది. కార్తిక్ వెంటనే తనని కుదపడం మొదలుపెట్టాడు. అప్పుడు కూడా అర్పిత్ కదలకుండా ముందు చూస్తూ అలాగే ఉండిపోయాడు. అప్పుడు కార్తిక్ ముందు అసలేముందో తిరిగి చూసినప్పుడు తనకి ఒక గూడు కనపడింది. ఆ గూట్లో
ఒక అమ్మాయి కనిపించింది. చూడ్డానికి ఆ అమ్మాయి రాణి కంటే తక్కువైంది కాదనిపించింది. కానీ తను మాత్రం అటు ఇటు హాయిగా తిరుగుతోంది. అలాగే తిరుగుతూ ఒక చోట నిలబడి తన మెడని తిప్పి కార్తీక్ని ఉరుముతూ చూసింది. అప్పుడు కార్తీక్ కూడా అర్పిత్ లాగే శిలలా స్తంభించిపోయాడు. ఆ అమ్మాయి గాలిలో ఎగురుకుంటూ వాళ్ల దగ్గరికొచ్చి చేరుకుంది. ఉన్నట్టుండి శేఖర్ అక్కడికొచ్చేశాడు. తను చూసినప్పుడు కార్తీక్కి అర్పిత్కి సరిగ్గా ఒకేలా ఫిట్స్ రావడం మొదలుపెట్టింది. కానీ శేఖర్కి మాత్రం ఆ అమ్మాయి కనిపించలేదు. వెంటనే అర్పిత్ కార్తీక్ మీద నీళ్లు చల్లి వాళ్ళిద్దరినీ వేగంగా కుదపడం మొదలుపెట్టాడు. అప్పుడే కార్తీక్ అర్పిత్ స్పృహలోకి వచ్చారు. వాళ్ళిద్దరూ చాలా భయపడిపోయారు. మాట్లాడడానికి కూడా వాళ్ళిద్దరికీ ఒక మాట కూడా బయటికి రావట్లేదు. శేఖర్ వాళ్ళకి చెప్పాను, ఇక్కడ పక్కన ఒక అందమైన నెమల్ని చూశాను, దాన్ని మళ్ళీ చూద్దామని వెతుకుంటూ వెళ్లానని. నేను తిరిగొచ్చినప్పుడు కార్తీక్ అర్పిత్ అరిచిన అరుపులు నాకు వినిపించిందని చెప్పాడు. ఇప్పుడు వాళ్ళు ముగ్గురు ఆ భవనం నుంచి బయటికి వెళ్ళిపోవాలనుకున్నారు. వెంటనే వాళ్ళు అక్కడి నుంచి పరిగెత్తడం మొదలుపెట్టారు. కాని తలుపు దగ్గర ఆ ముసలావిడ అక్కడే నిలబడి ఉంది. ఉన్నట్టుండి తను వేసుకున్న షాల్ కింద పడిపోయింది. తను కప్పి పెట్టుకున్న మొహాన్ని ఇప్పుడు వాళ్ళు ముగ్గురూ చూశారు. చూడ్డానికి ఆ ముసలావిడ చేతబడి చేసే ఆవిడలాగే కనిపించింది. వాళ్ళు ముగ్గురు అక్కడే శిలలా స్తంభించిపోయారు. ఆ ముసలావిడ మెల్లిగా వాళ్ల దగ్గరికి రావడం మొదలుపెట్టింది. ఆ కుర్రాళ్ళు ముగ్గురు భయంతో వెనక్కి తిరిగారు. అప్పుడు రాణిలా కనిపించిన ఆ అమ్మాయి కూడా వాళ్ల దగ్గరికి రావడం మొదలుపెట్టింది. ఆ ముగ్గురు సహాయం కోసం గట్టిగా అరవడం మొదలుపెట్టారు. బయట పోలీసులు బ్యారిగేడ్స్ వేద్దామని వచ్చినప్పుడు 3 సైకిల్స్ బయట ఉండడం వాళ్ళు గమనించారు. ఖచ్చితంగా ఎవరో లోపల ఉంటారని వాళ్లకు అర్థమైంది. ఆలస్యం చేయకుండా భవనంలోకి వచ్చి చెక్ చేయడం మొదలుపెట్టారు. ఆ ముగ్గురు కుర్రాళ్ళు భవనం తలుపు దగ్గర స్పృహ తప్పి పడిపోయి ఉన్నారు. వాళ్ల శరీరాలు భయంతో గిలగిలా కొట్టుకుంటూ ఉన్నాయి. వెంటనే పోలీసులు పక్కనున్న హాస్పిటల్కి పంపించారు. వాళ్ళ స్పృహలోకి రాగానే ఏం జరిగిందో అస్సలు గుర్తులేదు. ఆ ముసలావిని చూడగానే ఏం జరిగిందో కూడా వాళ్లకి తెలీదు. కథ ప్రకారం చూసుకుంటే ఆ రాణిలా కనపడిన అమ్మాయి ఫిరోషా తుగ్లక్ యొక్క రాణి. తనని ఆ రాజు కోట లోపల బంధించి పెట్టాడు. ఆ తర్వాత ఆ ముసలావిడ తెలియకుండా దారి తప్పి నా అన్నవాళ్లు ఎవరూ లేకుండా ఆ భవనంలో అలాగే ఉండిపోయింది. వాళ్ళిద్దరూ ఆ భవనంలోనే చనిపోయినట్టుగా అందరూ చెప్పేవారు. సరేగాని మీరేమనుకుంటున్నారు? మీరు కూడా ఆ భోలీ భట్యారి భవనం లోపలికి వెళ్ళాలనుకుంటున్నారా? ఖచ్చితంగా మాకు కమెంట్స్లో తెలియచేయండి. ఫ్రెండ్స్, వచ్చే శుక్రవారం వరకు వెయిట్ చేయలేకపోతే వెంటనే ఆడిబుల్ యాప్ కి వెళ్ళి మా హారర్ స్టోరీస్ ని వినండి. యూట్యూబ్ కి రాకముందే దాని లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ కేఎం తెలుగు హారర్ టేల్స్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.